ఏం వండి పట్టుకెళ్దాం? ఏదైనా వెరైటీగా ప్లాన్ చేద్దాం. ముందు సంవత్సరం రత్నమాల గారు తెచ్చిన దానికోసం అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఏదోటి చేద్దాం. అవును, ఈసారి చర్చిలో వాళ్ళంతా మన కోసమే చెప్పుకునేలా ప్లాన్ చేద్దాం. అవునవును. ఏం చేస్తే బాగుంటుందంటావు? చికెన్ పఫ్ తీసుకెళ్దామా? అందులో వెరైటీ ఏముంది? పూతరేకులు చేద్దాం ఏంటండి? పూతరేకుల కంటే చికెన్ ఐటమే ఏదోటి పట్టుకెళ్దాం. చికెన్ రోల్ చేద్దామా? చికెన్ రోల్సా? బాగానే ఉంటుందేమో. సరే అయితే చికెన్ రోల్స్ ఫైనల్. ఓకే. ఏంటది? ఏంటి? ఎవరు నువ్వు? ప్రశ్నించడానికి వచ్చాను. ఏం ప్రశ్నలు? ఈ విందు ఎందుకు చేస్తున్నారు? యేసుక్రీస్తు పుట్టుకని జ్ఞాపకం చేసుకోవడం ఎంత సంతోషం, అందుకనే విందు. విందు ఎవరికి చేయాలి? మన బంధువులకి, సహోదరులకి. అన్యజనుల్లో కొందరు విందును కూడా తమకు ఘనత తెచ్చుకోవడానికి వాడుకుంటారు. క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ప్రేమ విందులు పోయి పేరు కోసం చేసే విందులొచ్చేశాయి. మీ సహోదరులకు విందు చేస్తున్నారు. సరే, మరి యేసుక్రీస్తుకు చెయ్యరా? యేసుక్రీస్తుకు విందు చేయొచ్చా? ఎలా? బైబిల్లో వెతకండి. ఆయనకు విందు ఎలా చేయాలో తెలుసుకోండి. Great Big Sea.